రెడ్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 7గురి కోసం క్యాడవర్ డాగ్స్ తో సిబ్బంది గాలిస్తున్నారు. అయితే D2, D1 ప్రదేశాల్లో మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఇక ఆచూకీ లభిస్తే మాన్యువల్ గా తవ్వే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం 8 మంది గల్లంతు కాగా ఒకరి ఆచూకీ లభించింది. మిగతా 7గురి జాడ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్లో ఉబికొస్తున్న నీరు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినా భద్రతా సిబ్బంది గల్లంతైన కార్మికుల కోసం గాలిస్తున్నారు. మిగిలిన వారి 7గురి ఆచూకీ ఎప్పుడు లభిస్తుందనేది స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 7గురి కోసం క్యాడవర్ డాగ్స్ తో సిబ్బంది గాలిస్తున్నారు. D2, D1 ప్రదేశాల్లో మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. నటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి కూడా 27వ రోజు తేలింది. సహాయక చర్యలు అయితే 27వ రోజు కూడా శుభ్రంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి ఒక 8 మంది ఆచూకీ ముందుగా లభించాలని నేపథ్యంలో ముందుగా గుర్ప్రీత్ సింగ్ సంబంధించిన ఒకరి ఆచూకీని అయితే కనుగొన్నారు. అతని మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించారు. మిగతా 7 మంది ఆచూకీ కోసం అయితే సహాయక చర్యలను రెస్క్యూ బృందాలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇదివరకే 800 మెట్రిక్ టన్నుల బురద, మట్టి, తర్వాత 800 టన్నుల TBM అవశేషాలను కూడా బయటికి తీసుకొచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో జీరో పాయింట్ దగ్గర నుంచి కూడా ముందు ప్రాంతం అంతా కూడా బురద, మట్టి చిత్రాలంతా కూడా క్లియర్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. D1 ప్రాంతంలో గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కాగా D2 ప్రాంతానికి సంబంధించి కూడా అదంతా క్లిష్టమైన పరిస్థితిగా ఉంది, అక్కడ ఆందోళనకరంగా ఉంటుందని కూడా అధికారులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే 0 పాయింట్ వద్ద పూర్తిగా సెగ్మెంట్స్ కూలి పడడంతో పైన బురద, మట్టి చిత్రాలంతా కూడా అక్కడ పేరుకుపోయిన నేపథ్యంలో ఇదంతా ఒకసారి కదిలిస్తే తీవ్రంగా పైనుంచి మట్టి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా జిల్లాధికారులకు సంబంధించిన టీం కూడా అంచనా వేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఇప్పటికే GPS టెక్నాలజీ ద్వారా కూడా ముందుగా స్పాట్లు అయితే గుర్తించారు. అదంతా కూడా స్పాట్ సంబంధించి కూడా మార్క్ చేశారు. మార్క్ చేసిన దగ్గర తవ్వకాలు చేసినప్పుడు ముందుగా టనెల్ బోర్డింగ్ మిషన్ సంబంధించిన కొన్ని పైప్స్ ఇటువంటివి జరిగాయి. దాని తర్వాత కేరళకు సంబంధించి క్యాడవర్ డాగ్స్ కూడా తెప్పించారు. క్యాడవర్ డాగ్స్ D1, D2 ప్రాంతాల్లోనే D1 ప్రాంతంలోనే మృతదేహం ఉన్నట్టుగా చెప్పింది. దాని తర్వాత మృతదేహం కూడా లభ్యమైంది. D2 ప్రాంతం అంతా కూడా అక్కడ కూడా మృతదేహం ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం తవ్వకాలు జరిగితే పైనుంచి కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అదంతా కూడా అంచనా వేసుకుంటూ ముందు తర్వాత రెస్క్యూకి వెళ్తున్న సిబ్బందికి సేఫ్టీ యూజ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ చేశారు. కన్వేయర్ బెల్ట్ అంతా కూడా పొడిగా, మట్టి అదంతా కూడా లోపల నుంచి బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా 4 బృందాలు, 4 షిఫ్ట్ లా కూడా ఈ రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది అంతా లోపలికి వెళ్తున్నారు. ఒక్కొక్క షిఫ్ట్ వారిగా 120 నుంచి 140 మంది వరకు కూడా రెస్క్యూకి సంబంధించి లోపలికి వెళ్ళి అదంతా అక్కడ ఉన్న పొడిగా, మట్టిని తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్నిటికి సంబంధించిన రోబో టెక్నాలజీని కూడా లోపలికి పంపిస్తున్నారు. ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ రోబోలను లోపలికి పంపిస్తూ అక్కడ తవ్వకాలను కూడా జరుపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కో మనిషి చేసే పనినంతా కూడా ఈ రోబో టెక్నాలజీ, రోబోస్ అన్ని కూడా 15 మంది చేసేంత పని చేస్తాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే కూడా లోపల ఉన్న పరిస్థితిని బట్టి మరికొన్ని రోజులు పట్టే అవకాశం కూడా అధికారులు అంచనాకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.